ముందుకు రా వినాయకుడికి అలాగున్నా నేను అలాగా ఉంటాను. ఓకే దేవతా స్వరూప గో పూజనం కరిష్యే. చక్కగా పుష్పాలక్షణలు వేస్తున్నారు. మీకు చెవులు నిర్వహించాలి. శ్రీ మహాదేవ్యే నమో నమః. ఓం సర్వాణ్యే నమః. సత్యేన్యే నమః. శివాయే నమః. శంకర్యే నమః. దేవ్యే నమః. రాజేనేత్రే నమః. కళ్యాణగాత్రే నమః. సంభవ్యే నమః. చండికాయే నమః. నిత్యకీర్తనాయే నమః. బ్రహ్మ విష్ణు మహేశ త్రిమూర్త్యాత్మ స్వరూపిణ్యే నమో నమః. అక్షంతల పుష్పాలు పూజ చేస్తున్నారు. వాళ్ళ భాగంలో ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, నవరత్న సింహాసనార్పయామి. వీడు వెళుతున్నారు. పాదయో రాజ్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. అమోహిస్తామయో భవః కానభోజ్యేతధాతనః మహేరణాగచ్చతే ఓమస్సౌతమోర్గః అస్య భాజే దేహనః విసజేరవ మాతరః తస్మారంజమామవః యస్య క్షయా జన్మధ ఆపో జనయథా జనః. ముక్కోటి దేవతా స్వరూప గో దేవతాయై నమః. స్నానం సమర్పయామి, జ్యేష్ఠాయ నమః. వస్త్రం సమర్పయామి, జ్యేష్ఠాయ నమః. ఉపేతం సమర్పయామి, భద్రాయ నమః. ఆభరణం సమర్పయామి. యజమానులు మాత్రం పుష్పాలక్షణలు తీసుకోండి. ఒక్క 5 సార్లు పుష్పాలక్షణలు పూజ చేయండి. ఓం సర్వాణ్యే నమః. ఓం దాక్షాయణ్యే నమః. ఓం గౌర్యే నమః. ఓం దేవదేవతాభ్యో నమః. ఉత్తరాది నక్షత్రదేవతాభ్యో నమః. నారాయణ్యే నమః. చతశ్యామలాయే నమః. సంధాయన్యే నమః. కీర్తన్యే నమః. నరసింహై నమః. రమాయై నమః. వైష్ణవ్యే నమః. శాకంభర్యై నమః. కాళ్యై నమః. గౌర్యై నమః. రాజరాజేశ్వరి స్వరూపిణ్యై నమః. వసక్తేర్వాణ్యై నమః. శగ్నేణ్యై నమః. బ్రహ్మరాజసంహారిణ్యై నమో నమః. శోభాన్యై నమః. సర్వదేవతా స్వరూపిణ్యై నమో నమః. ఈ విధంగా పుష్పాలు, అక్షంతలు ఆ యొక్క భాగంలోనూ అలాగే ఆ యొక్క పాదాల మీద పరిశించామి. వత్సహిత గోదేవియే నమో నమః. అది కూడా అక్కడే పెట్టాలి. అక్కడే పుష్పరాయించాలి. స్నానం చేయి. అక్కడి నుంచే వస్తుంది. కూడా అక్కడ
శ్రీరామి శ్రీ గంగమహాక్షి అమ్మవారికి శ్రీ గంగమహాక్షి అమ్మవారికి శ్రీ గంగమహాక్షి అమ్మవారికి ఉత్సవ స్వరూపానికి పుష్పాలు ఇస్తున్నారు తీసుకోండి. అందరూ కూడా ప్రేక్షణ చేసి పవధాం కామే అస్మిన్న మర్యాదమార్గదంతా कर्मयगासदस्मन हवे परहत परक्षो जय मृडयस्य द्रमा मारे ऋषो मा परदा చెప్పబడినటువంటి వేదాలు అందువల్ల సనాతన ధర్మంలో వేదాలు వేరే భాషలో ఉందనుకోకర్లా. ఇక్కడ మనమందరం ఏ భాష మాట్లాడుతున్నామో ఆ భాషలో నీకు చెప్తే అర్థమవుతుంది. అంతే తప్ప ఏ తమిళంలో చెప్తే నీకు అర్థం కాదు. అలాగా అనాది కాలంలో అందరూ సంస్కృతాన్నే మాట్లాడేవారు కాబట్టి పరమేశ్వరుడు సర్వవ్యాపకత్వం కలిగిన వాడు కాబట్టి సర్వజ్ఞానమయుడు కాబట్టి ఆ రాజున మన భారత కర్మభూమిలో అందరూ సంస్కృతం నలవకుగా మాట్లాడేవారు. అందువల్ల వేదాలు గాని శాస్త్రాలు గాని పురాణాలు గాని కావ్యాలు గాని అవన్నీ కూడా ఆ భాషలో వ్రాయబడి ఉన్నాయి. కానీ వాటిని పక్కన పెట్టేయకూడదు. వాడు తెలుసుకునేటువంటి అవస్థ ఏదైనా దాన్ని మనం స్వయంగా ఆపాదించుకోవాలి. కాబట్టి చేసే కార్యక్రమాన్ని చేస్తూ దాన్ని తెలుసుకుంటూ మనం చేస్తే అనుగ్రహంగా అనుభూతిలోనతో చేస్తే ఎక్కువగా ఫలితం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చేసేటువంటి బోధబలి కార్యక్రమము సర్వబోధ ప్రసాదేన ఏతద్దేవీ ప్రతిష్టా మహోత్సవం నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం సమస్త భూత తృప్త్యర్థం
భూతబలి ప్రధానంగా ఋషి అని చెప్పి వారు సంకల్పం చెప్తారు. కాబట్టి ముందుగా బ్రహ్మగారు అక్కడ కూర్చున్నారు, చక్కగా ఆచమనం చేస్తూ ఉన్నారు. నమస్సంభవే జమయా భవే జ నమస్సంగరాయ జమయస్కరాయ జ నమస్శివాయ జ శివధరాయ జ ఫలోదక స్నానం సమర్పయామి, శుద్ధాదక స్నానం సమర్పయామి, జ్యేష్ఠాయ నమః వస్త్రం సమర్పయామి, శ్రేష్ఠాయ నమః వేదం సమర్పయామి, కాలాయ నమః గంధం సమర్పయామి. పశువు కుంకుమ అక్షం చేస్తూ నామాలు చెప్తుంటే పూజ చేస్తూ ఉన్నారు. ఓహం రుద్భ్యో నమః, ఓహం మాతృభ్యో నమః, ఓహం గణేభ్యో నమః, ఓం ముఖ్యేభ్యో నమః, ఓం గణేభ్యేభ్యో నమః, ఓం దైత్యేభ్యో నమః, ఓం నిశీదేభ్యో నమః, ఓం నాగేభ్యో నమః, క్షత్రపాలకాయ నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం నిరదే నమః, ఓం వరుణాయ ఈశానాయ నమః, నక్షత్రేభ్యో నమః, రాశిభ్యో నమః, విశ్వేభ్యో నమః, శివ నమః. పూజాం సమర్పయామి. ధూపం చూపిస్తున్నారు. మనం కాదు పంచభూతాలుగా తృప్తి చెందితే మనం చక్కగా సుఖశాంతులతో ఉంటాం. ఎప్పుడైనా సరే పంచభూతాలు గనక అవి గనక ఆకర్షణకి లోనవ్వకుండా వికర్షణతో వికృత స్వరూపంతో ఉంటే మనం లేచి మాత్రం కూడా కట్టుకోలే స్థితి వస్తుంది. కాబట్టి ఈ ప్రతిష్టా కార్యక్రమం చక్కగా సుఖంతో అయ్యి చక్కగా 3 పువ్వుల వారుగా పళ్ళుగా మనకి ఈ ఫలంతో అవ్వాలి అంటే ఆ పెసలు కలిపినటువంటి అన్నాన్ని నివేదన చేస్తూ ఉన్నారు. ఓం యోగాయ స్వాహ, ఓం భవానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం భవానాయ స్వాహ, ఓం ధమానాయ స్వాహ. మధ్య మధ్యవాణి సమర్పయామి, అమృతాధారయామి, పాదవృక్షాలయామి సమర్పయామి. తాంబూలం సమర్పయామి. భేంద్రులు గట్టిమేళం చేయండి. అక్కడ పూజ అయిన తర్వాత చక్కగా కార్యక్రమం పూర్తయినది. ముందుగా గోపి గారి దంపతులు ఎదురుగుండా నుంచునేటప్పుడు కానీ కూర్చొని మన కొబ్బరికాయలు పీచి తీసేసి అక్కడికి దంపతులు ఇద్దరికి కూడా 2 కాయలు ఇస్తే ఆ రాయి ఎదురుగుండా పెట్టండి. అక్కడ వేసి నమస్కారం చేసుకోండి బాబు. పుష్పావదే ప్రసావదే ఫలనేరమరామత అస్వాగత్తరేర్వోరభక్పారయష్ణవ. తీసుకోండి చక్కగాను ఆ రాయిలో కట్టండి. యాత్తల అక్కడే వదిలేయాలి. కొబ్బరికాయ పెట్టేసేసి యాత్తల నీర్యాపలా పుష్పాయాశ్చ పుష్పిణే బృహత్పద ప్రసోదాస్తారాముంజం గదం.
విగ్రహం జాగ్రత్తగా ఈ పక్క నుంచి ఇలా. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అంటే ధర్మాన్ని మనం సాధిస్తూ ఉండాలి, అంటే ఆచరిస్తూ ఉండాలి. ఏ విధంగానూ శరీర పరిస్థితిని బట్టి. అందువల్ల ఏ శాస్త్రము కూడా 2 రోజులు కంటిన్యూషన్ గా ఉపవాసం చెప్పదు. అంత కటిక ఏకాదశి ఉపవాసం చేసేవారైనా కానీ ముందు రోజు తర్వాత రోజు కూడా తీసుకోవాల్సిందే. మన శారీరకమైన ఆరోగ్య స్థితి, శారీరకమైన దార్ఢ్యస్థితి 365 రోజుల్లో సున్నితమైనటువంటి జీవన విధానానికి అలవాటు పడిపోయినటువంటి కాలమాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. 25 degrees దాటితే చాలు మనకి ఏసీ కావాలి. 40 degrees కూర్చోమంటే కూర్చోగలమా? ఏంట్రా బాబు అనేటువంటి ధర్మానికి వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది మన భావజాలంలో. మోకాలు నొప్పులు వచ్చే వశం పెట్టేసి కూర్చోవాలి, పూజ చేయాలంటే చిచ్చి ఈ పూజ నేను చేయను అనేటువంటి భావం వచ్చేస్తుంది. హాయిగా సుఖంగా ఉండేటువంటి మార్గం, స్నానం చేయక్కర్లేకుండా బొట్టు పెట్టుకోక్కర్లేకుండా మార్గం వెతుక్కుంటూ ఉంటాం. అంతే తప్ప ఏమీ తీసుకోవద్దు అనేటువంటిది శాస్త్రీయమైన విషయం. చక్కగా కలిశారు కాబట్టి కాస్త కాపీలో దేవి సరస్వతి వాజభిర్వాజినీవతి ఆనాదివాబ్రహత పర్వతాద సరస్వతి జదాగంతు యజ్ఞం దేవే తుజానాగతాతే ధక్మాన్ నహోతం గదేశనాదు ఓం నమాగ్నే సర్వం పుషేమ సంతు సర్వ ఇంద్రానంద విశ్వరగ్రే
पुष्पे बृहस्पद प्रजोतास्तानो मुञ्जन्धरं वक्रभोत्र प्रवर्धनं प्रयच्छन् దీపం వెలిగించిన తర్వాత దంపతులు శిరోపుష్పము 2 అక్షంతలు తీసుకుని చెప్పే మాటలు చెప్పండి. ఒక అట్టి పండుగో లేకపోతే దేనికన్నా బుచ్చి దీప పళ్ళలోనో లేకపోతే పైన ఉంచండి. అక్షంతలు పుష్పం सर्वलोकस्य शुभाशुभस्य ज्ञात्वा मृत्युर्मुक्तहेतुः शुभोते च पुंसमेकं विज्ञाय तं मृत्युमुखारणे सोऽबोधसन्निविष्टः समे पूजितः सुमुखोरि भूत्वा నమస్కారం చేసుకోండి. అభోజిష్టామయో భవః తానభూతేన భాగనః అహేరణాయ చిక్షసే యోగస్యవదమోహసః అస్య భాగేనః ఉషతేన మాతరః అస్మానంగమామవః సక్షయాయ జన్మధ ఆభోజనయథా జనః గణాధిపతయే నమః స్నానం సమర్పయామి. నీళ్లు కట్టండి. స్నానం చేసిన తర్వాత నీళ్లు పెట్టాలి. స్నానాంతరోద్భాజమనీయం సమర్పయామి. వస్త్రం సమర్పణ చేయాలి. సమర్పయామి. మీ దగ్గర గంధం ఉంటుంది. గంధం వేయండి పుష్పంలో నుంచి. ఓం గం సుమధాయ నమః. ఓం గమ్యేకనందాయ నమః. ఓం గం జగలాయ నమః. జగన్నాథాయ నమః. ఓం గం లంబోదరాయ నమః. వికటాయ నమః. ఓం గం విఘ్నాయ నమః. వినాయకాయ నమః. వక్రతుండాయ నమః. లోకగమనాయ నమః. ఓం భైరవాయ నమః. ఓం గం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. మహాగణాధిపతయే నమః. షోడశనామభిః పూజాం సమర్పయామి. నమస్కారం చేయండి. హోమం చూపించాలి. అగలతో ఊపుతారు. ఆ నిరుసులు వచ్చి బట్టల మీద పడతాయి. అవి బాబోయ్ అంటారు అక్కడి నుంచి. కాబట్టి బట్టల మీద పడకుండా ఆ నిప్పుగడాన్ని దూరంగా పెట్టి చేతితోట ధూపాన్ని మాత్రమే చూపించండి. నానాగ్రంథైః సుసంయుతః ఆగ్రాజస్య సంవత్సరః
देवत्र विनायक हर महादेव गणेश महाराज के ముక్కుడి చేతిని హృదయం వేసుకుని అమ్మవారికి నామజపాన్ని శ్రీమాత్రే నమః 16 వారు జపం చేయండి. पुष्पाक्षरे पूजयामि। ओम सत्योजातमूर्तये नमः, ओम वामदेवमूर्तये नमः, ओम अघोरमूर्तये नमः, ओम तत्पुरुषमूर्तये नमः, ओम अघोरमूर्तये नमः, ईशानमूर्तये नमः, अव्यक्तपात्राय नमः, प्रकृतप्रकोष्ठाय नमः। पूजां समर्पयामि, धूपमाघ्रापयामि, वनस्पत्यर्पणादिवे नानागन्धैः सुसंयतः। नमस्कारान् पयसि ओम नमः शिवाय पुनः सुखसमुदयाभिमन्त्र्यः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि योजनः प्रचोदयात् संरक्ष्य धीमृतयामृते कुर्यात् वीरयागेश्वरमभिषिच्य। ఇప్పుడు యజమానులందరికీ కూడా యంత్రాలు ఇస్తారు. ఆ యంత్రాలు ఆ పాలికలు అంటే మూకుళ్ళలో పెట్టి మీ దగ్గర ఎదురుగుండా పెడతారు. ఇంతాలు చేసినటువంటి పవిత్రమైనటువంటి పుణ్యాహవాజలము ఇప్పుడు తయారు చేసినటువంటి పంచజీవ తీర్థాలన్నింటినీ కూడా మిశ్రితం చేసి ఒక గ్లాసులోనో లేకపోతే ఒక కలసలోనో పోషిస్తారు. దాంట్లో ఒక తమలపాకో మామిడాకో వేసుకుని మార్జన చేయాలి. నిర్మయేధే మహాని
श्रुतं मे मात्रां बन्धनामृतमिधत्वं वधिष्ठामि धन्मानवदद्भक्तारमवत्तं देवी एकाग्रासे वन्दनस्वगता आवतलेत विद्येत विज्ञायते एव ब्रह्मा కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి నీ కటాక్ష వీక్షణలే మాకు ఒసగు జయములు నీ చల్లని దరహాసమే మాకు వేయి వరములు నీ కటాక్ష వీక్షణలే మాకు ఒసగు జయములు నీ చల్లని దరహాసమే మాకు వేయి వరములు నీ గుడి ముంగిట నిలిచి పిలిచేము ఆర్తితో నీ గుడి ముంగిట నిలిచి పిలిచేము ఆర్తితో నీ రూపమే మదిని నిలిపి కొలిచేము భక్తితో కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి అన్నపూర్ణ ఆదిశక్తి మహాలక్ష్మి వీవే అందరి మొరలాలించే జగదంబవు నీవే అన్నపూర్ణ ఆదిశక్తి మహాలక్ష్మి వీవే అందరి మొరలాలించే జగదంబవు నీవే ఆదియు అంతము మధ్యము అంతయు నీవమ్మ ఆదియు అంతము మధ్యము అంతయు నీవమ్మ అనుదినము మముగాచే భారము నీదమ్మ కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి శ్రీమాత్రే నమః. మన తాడేపల్లిగూడెంలో
11వ వార్డులో సత్యోదయనగర్లో వెలసినటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాల్లో 3వ రోజున అమ్మవారికి సౌభాగ్యవతుల చేత మంగళ స్నానాలు చేయించారు. అమ్మవార్లకి పూలమాల సమర్పణ, సౌభాగ్య వస్తు సమర్పణ కూడా చేసిన తర్వాత చాలా వద్ద విశేషంగా బోధబలి అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించి ముక్కోటి దేవతా స్వరూపమైనటువంటి గోమాతను అర్చన చేసి ఆ యొక్క స్థాపన చేయబడిన అమ్మవారి యొక్క విగ్రహాన్ని, అలాగే గణపతి స్వామి వారి యొక్క విగ్రహాన్ని, శిఖర స్వరూపాన్ని కూడా యాగశాలలో విగ్రహన్యాసం చేయడం అనేది జరిగినది. తర్వాత భక్తులందరి చేత కూడా పీటల మీద కూర్చున్నటువంటి 9 మంది యజమాన దంపతుల చేత కూడా గణపతి పూజ, పుణ్యాహవాచనము, పంచగమైనటువంటి కార్యక్రమాలు, స్థాపన చేయబోయేటువంటి ఆ యొక్క యంత్రాలకి విగ్రహాలకి కూడా విశేష మార్జనాపూర్వకమైనటువంటి స్థాపన కార్యక్రమాన్ని చేశారు. స్థాపన చేయబోయేటువంటి గర్తాల్లో వేళ జలన్యాసం చేయడం అనేటువంటి జరిగినది. తద్వారా జలతత్వాన్ని అక్కడ స్థాపన చేయడం అనేది జరిగింది. కళాన్యాసాలు ఇది ఒక విశేషమైనటువంటి న్యాసం. రేపటి రోజున అగ్నిన్యాసం అనేది కూడా చేస్తారు. అలాగే ఈ రోజున అంకురారోపణము, ధ్వజారోహణము అనేటువంటి కార్యక్రమాలు కూడా విశేషంగా చేసి సకల దేవతలందరినీ కూడా ఈ శాల విహారానికి ఆహ్వానిస్తూ వారందరినీ కూడా హోమ విధానంతో ఆ యొక్క హవిస్సులు సమర్పణ చేస్తూ సంతృప్తి చెందేటువంటి కార్యక్రమంగా దాన్ని నిర్వర్తిస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ 5 రోజులు కూడా ఇంకా విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగా తెలియజేస్తూ స్వస్తి. స్వస్తి శ్రీమాత్రే నమః. స్వస్తి శ్రీ తాడేపల్లిగూడెంలో వెలిసిన సత్యవతి నగర్లో 11వ వార్డులో వెలిసినటువంటి శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం నూతన ఆలయ ప్రతిష్టాపన ప్రారంభం 27వ తారీఖు సోమవారం నుంచి మొదలైనవి. అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. ఈరోజు 9 మంది దంపతుల చేత 9 జంటలతోటి యాగశాల ఏర్పాటు చేసి హోమాలు, అంకురార్పణ ఇవన్నీ జరుగుతున్నాయి. అమ్మవారి పునర్ప్రతిష్టాపన 2వ తారీఖున జరుగుతుంది. 27వ తారీఖు నుంచి ఇవి ప్రారంభమయ్యి 2వ తారీఖు వరకు ముగుస్తాయి ఈ ప్రోగ్రామ్స్. మళ్ళీ గురువారం రోజున అమ్మవారికి అభిషేకాలు, పాలాభిషేకాలు, పంచగవ్యంతో అభిషేకాలు నిర్వహిస్తారు. శుక్రవారం రోజు కుంకుమ పూజలు 108 మహిళల చేత కుంకుమ పూజలు మొదలవుతాయి. శనివారం రోజున అమ్మవారికి పుష్పాల సేవతో చేస్తారు. 2వ తారీఖున అమ్మవారి ప్రతిష్టాపన జరుగుతుంది, విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. నూతన ఆదివారం రోజున అన్న సమారాధన జరుగుతుంది. కావున గ్రామంలో ఉండే తాడేపల్లి గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని భోజనాలు అవి చేయవలసిన, అన్న సమారాధనలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము.